రాష్ట్రం అప్పు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని అనుకుందాం. లెట్ us assume దట్ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, ఈ రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రంలో నిజంగా ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రానికి అప్పు పుట్టనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయి ఉంటే ఈ ఒక్క 11 నెలల కాలంలోనే, ఈ 11 months టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అప్పులు తెచ్చినటువంటి సంవత్సరం ఇది. సుమారుగా 1,47,000 కోట్ల రూపాయలు, 1,47,000 కోట్లు అప్పులు తీసుకొని వచ్చారు మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ నిజంగా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఇన్ని లక్షల కోట్లు ఎలా అప్పులు వచ్చినాయి? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎవరైనా సరే దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలని గమనించమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తి ఆర్థిక క్రమశిక్షణలో పెట్టి ప్రతి రూపాయి పొదుపు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి గ్రోత్ రేట్ పరంగా, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పరంగా, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ పరంగా అన్ని రంగాల్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే కేవలం దోపిడీ చేయాలన్నటువంటి ఆకాంక్ష, కేవలం కమిషన్ల కోసమని, అమరావతి కోసమని, మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ని అభివృద్ధి చేసుకోవడానికి 43,000 కోట్లతో మీరు ఎప్పుడండి జస్ట్ అబౌట్ 3.5 years, మ్యాక్సిమం 4 years, ఒక 4 సంవత్సరాల క్రితం మీరు పిలిచినటువంటి టెండర్లు ఇదే కదా, లేకపోతే 5 సంవత్సరాల ముందు మీరు పిలిచినటువంటి టెండర్ 43,000 కోట్లు. ఈ 5 ఏళ్లలోనే 77,000 కోట్లకు పెరిగిపోతాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కేవలం ఒక 5 ఏళ్లలో 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లు అంటే సుమారుగా 75% పెరిగిపోయింది. 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి. దేశంలో ఎక్కడైనా అలాంటి ప్రాజెక్ట్ ఉన్నదా? 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్ట్ దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నదా? ఏంటి అన్యాయం ఇది? ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ రిమూవ్ చేశారు, రివర్స్ టెండరింగ్ని తీసేశారు, పాత టెండర్లన్నింటినీ క్లోజ్ చేసుకున్నారు. కొత్తగా తన మనుషులకి తనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్టిమేట్స్ పెంచేసి 77,000 కోట్లకేమో ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారట. దీన్ని దోపిడీ అనమా మనం? ఇది మామూలు దోపిడీ కాదండి, చాలా బీభత్సమైన దోపిడీ, ఇది చాలా భయంకరమైనటువంటి దోపిడీ. ఓ పక్క నుంచేమో బేదర్పులు అరుస్తారు. ఎంత బేదర్పులు అరుస్తారంటే సూపర్ 6 అమలు చేయండి అనుకొని మొన్న ఎవరో మీటింగ్లు అడిగారు. చాలా వేలాకూలంగా సూపర్ 6 అమలు చేయాలని ఉంది, కానీ గల్లా పెట్టే ఖాళీ. డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఇది వేలాకూలం కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే వేలాకూలం చేస్తారా? మీరు చెప్పినటువంటి మాటల్ని ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే తిరిగి మీరు ఎదురుదాడి చేస్తారా? డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పని తిరిగి మీరు అడుగుతున్నారు. ఏంటిది? నాకు అర్థం కాదు. ఇంత బీదర్పులు అరుస్తుంటారు పక్క నుంచి, గల్లా పెట్టి ఖాళీ. అందుకని నేను సూపర్ 6 అమలు చేయలేను. సంపద సృష్టిస్తాను, ఎప్పుడో 2047 సృష్టిస్తాడట ఈయన. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలంట. ఇంకో పక్క నుంచేమో డబ్బులు లేవంటూ ఉంటారు ఆయన. మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు,
కేవలం నిజంగా ఎంత అన్యాయం అండి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నోరు మెదపకపోవడం, నోరు మెదిపితేనేమో కేసులు పెట్టేస్తున్నారు, ఎవరైనా అడిగితేనేమో జైల్లో పెట్టేస్తున్నారు. ఏంటిది? ఇంత అప్రజాస్వామికమా? ఇంత రాజ్యాంగ విరుద్ధమా? 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనాలు వేసి ఒక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి ఇంకో 12 మెడికల్ కాలేజీలు అంటే సుమారుగా ఒక 5,500 నుంచి 6,000 కోట్ల మధ్యలో ఉంటాయి అన్నింటినీ కంప్లీట్ చేయాలంటే. 13 మెడికల్ కాలేజీలు కలిపి మనము 8,000 కోట్లు అని చెప్పి మనం ఎస్టిమేట్స్ వేసాం. 5 కంప్లీట్ చేసినాం, మిగతా 12 కంప్లీట్ చేసి అంటే ఒక 5,500 నుంచి 6,000 కోట్ల మధ్యలో కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తే శాశ్వతంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయి, ఫ్రీ సీట్లు వస్తాయి, టెర్షియరీ కేర్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. రాష్ట్రంలో ప్రజలకి అన్ని జిల్లాల్లో కూడా టెర్షియరీ కేర్ ఫ్రీగా అందుతుంది. ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి వైద్య రంగం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎంత ఖర్చు అయితే నాకు అర్థం కాదు అది. ఫర్ దిస్ ఈ 12 మెడికల్ కాలేజీల కోసం ఒక 5,500 6,000 కోట్లు అవుతుంది. అవి పూర్తి చేయడానికి డబ్బులు లేవంటారు, గల్లా పెట్టి ఖాళీ అంటారు. అందుకే మేము పీపీపీ మోడ్లో బయటకు అమ్మేస్తున్నాం అంటున్నారు. అమరావతి నిర్మాణం కోసమేమో 77,000 కోట్లు కావాలని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. ఏమిది? ఏం పరిపాలన ఇది? ఏం పరిపాలన ఇది? మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఈ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవా? మీరు తెచ్చిన అప్పులని ఏం చేశారు? 1,47,000 కోట్ల అప్పులు మీరేం చేశారు? మీరు ఈ 10-11 నెలల కాలంలో మీరు తెచ్చినటువంటి అప్పులు మీరేం చేశారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము తీసుకొచ్చినటువంటి అప్పులు ఇలా ఖర్చు చేశాము అని. ఆ 1,47,000 కోట్లలో కూడా 26,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం నిర్దేశించిన అప్పు అని చెప్పి మార్క్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ దట్ 1,47,000 crores 26,000 కోట్లు అమరావతి కోసం తెచ్చిన అప్పని నిర్దేశించుకున్నారు. మిగిలినటువంటి ఇంకా అమరావతి నిర్మాణం కోసం 52,000 కోట్లు ఇంకా అవసరం కదా. ఆ 52,000 కోట్లలో ఇదిగో ఇందాక చెప్పిన వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి ఓ 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ ఓ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ఒక 5,000 కోట్లు, ఇంకా 26,000 కోట్లు అప్పులు తెచ్చుకోండి అని చెప్పి సిఆర్డిఏకి మొన్ననే పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని వేల కోట్లు మీరు అప్పులు తెచ్చుకొని మీ మనుషుల కోసం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక 5,000-6,000 కోట్లు మీకు భారం అయిపోయిందా? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి అన్యాయం? ఎవరు అసలు ప్రశ్నించరా? ఈ రాష్ట్రంలో మేధావులు లేరా? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? యువకులకి ప్రశ్నించే తత్వం లేదా? పవన్ కళ్యాణ్ గారు